అప్డేట్ చూద్దాం. అమరావతిలోని సీఎం నివాసంలో రక్షాబంధన్ వేడుకలు నిర్వహించారు. మంగళగిరి నియోజకవర్గానికి చెందిన మహిళలు మంత్రి నారా లోకేష్ కు రాఖీలు కట్టి ఆశీర్వచనాలు అందించారు. మంగళగిరి ఆడబిడ్డలందరికీ తాను ఎల్లప్పుడూ రుణపడి ఉంటానని నారా లోకేష్ అన్నారు. ఆడపడుచుల ఆశీస్సులతో మంగళగిరిని నెంబర్ 1గా తీర్చిదిద్దుతామన్నారు. ఎన్నికల్లో ఇచ్చిన హామీలను నిలబెట్టుకునేందుకు అహర్నిశలు శ్రమిస్తున్నానని అన్నారు. అమరావతిలోని సీఎం నివాసంలో రక్షాబంధన్ వేడుకలు నిర్వహించారు. మంగళగిరి నియోజకవర్గానికి చెందిన మహిళలు మంత్రి నారా లోకేష్ కు రాఖీలు కట్టి ఆశీర్వచనాలు అందించారు. మంగళగిరి ఆడబిడ్డలందరికీ తాను ఎల్లప్పుడూ రుణపడి ఉంటారని నారా లోకేష్ అన్నారు. ఆడపడుచుల ఆశీస్సులతో మంగళగిరిని నెంబర్ 1గా తీర్చిదిద్దుతామన్నారు. ఎన్నికల్లో ఇచ్చిన హామీలను నిలబెట్టుకునేందుకు అహర్నిశలు శ్రమిస్తున్నానని అన్నారు. నెల్లూరు జిల్లా కావలిలో శిలాఫలకం కూల్చివేయబడింది. గత ప్రభుత్వంలో ఏర్పాటు చేసిన శిలాఫలకాన్ని వైసీపీ నాయకుడు కూల్చివేశాడు. జల్ జీవన్ మిషన్ కింద తాగునీరు అందించేందుకు చేసిన వైసీపీ ప్రభుత్వం ఈ శిలాఫలకాన్ని ఏర్పాటు చేసింది. కరెంటు కట్ చేసి వైసీపీ నాయకుడు శిలాఫలకాన్ని కూల్చేసినట్టు స్థానికులు తెలిపారు. దీంతో గ్రామ కార్యదర్శి పోలీసులకు ఫిర్యాదు చేశారు. శిలాఫలకాన్ని ధ్వంసం చేయడంలో వైసీపీ నేతల హస్తం ఉందని టీడీపీ ఆరోపిస్తోంది. జమ్మూ కాశ్మీర్లో ఆపరేషన్ అఖల్ కొనసాగుతుంది. కుల్గాంలో భద్రతా దళాలు ఉగ్రవాదుల మధ్య కాల్పులు జరిగాయి. ఉగ్రవాదుల కాల్పుల్లో 2 జవాన్లు వీరమరణం పొందారు. కాల్పుల్లో మరో 10 మంది భద్రతా సిబ్బందికైతే గాయాలయ్యాయి. మృతులు ప్రీత్పాల్ సింగ్, హర్బిందర్ సింగ్ గుర్తించారు. మృతుల కుటుంబాలకు భారత ఆర్మీ సంతాపం తెలిపింది. అఖల్ అటవీ ప్రాంతంలో 4 ఉగ్రవాదులు నక్కి ఉన్నారు. వారి కోసం భద్రతా దళాలు జల్లెడ పడుతున్నాయి. రెడ్డిగా ఆపరేషన్ అకల్ కు సంబంధించి మరిన్ని డీటెయిల్స్ మా ప్రతినిధి సైదులు అందిస్తారు. సైదులు, జమ్మూ కాశ్మీర్లో ఆపరేషన్ అకల్ కొనసాగుతుంది. కుల్గాంలో అయితే భద్రతా దళాలు ఉగ్రవాదుల మధ్య కాల్పులు కూడా జరిగినట్టు కూడా తెలుస్తుంది. ఏంటి డీటెయిల్స్? అనిల్, ఆపరేషన్ అకల్ ఆగస్టు 1న ప్రారంభమైంది. ఆగస్టు 1న ప్రారంభమైనటువంటి ఈ ఎన్కౌంటర్ లో ఇప్పటి వరకు 3 ఉగ్రవాదులు హతమైనట్లు అధికారులు తెలిపారు. అయితే ఈ రోజు కూడా మరోసారి ఉగ్రవాదులు ఉన్నట్లు సమాచారం ఆర్మీ అధికారులకు తెలియడంతో జమ్మూ కాశ్మీర్ లోని కుల్గాం లో భద్రతా దళాలు ఉగ్రవాదుల మధ్య ఎన్కౌంటర్ 9వ రోజు కూడా కొనసాగింది. ఈ ఎన్కౌంటర్ లో 2 ఆర్మీ సైనికులు అమరులయ్యారు. అయితే ఈ భద్రతా సిబ్బంది మధ్య జరిగిన కాల్పుల్లో 4 భద్రతా సిబ్బంది గాయపడ్డారని, వీధి నిర్వహణలో 2 భద్రతా సిబ్బంది అమరులయ్యారని చెప్పేసి కూడా అధికారులు చెప్పడం జరిగింది. గత 10 ఏళ్లలో జరిగిన అతి పొడవైన ఉగ్రవాద వ్యతిరేక ఆపరేషన్లలో ఇది ఒకటని కూడా అధికారులు తెలిపారు. కుల్గాంలో అకల్ ఆపరేషన్ ప్రారంభమైనప్పటి నుంచి ఇప్పటి వరకు కూడా 11 మంది భద్రతా సిబ్బంది గాయపడ్డారని అధికారులు తెలిపారు. ఆపరేషన్ ఇక కొనసాగుతుందని చెప్పేసి కూడా చెప్పారు. భారత సైన్యంలోని చినార్ కార్ప్స్ తన సోషల్ మీడియా ఖాతాలో కుల్గాం ఆపరేషన్ లో అమరులైన సైనికుల గురించి సమాచారాన్ని కూడా అందులో చెప్పడం జరిగింది. దేశం కోసం అమరులైన ధైర్యవంతులైన లెఫ్టినెంట్ కల్నల్ ప్రీత్పాల్ సింగ్, అదేవిధంగా జవాన్ హర్మందర్ సింగ్ ల త్యాగానికి చినార్ కార్ప్స్ సెల్యూట్ చేస్తుందని చెప్పేసి కూడా అందులో పేర్కొన్నారు. వీరి ధైర్యం, అంకిత భావం ఎల్లప్పుడూ మనకి
స్ఫూర్తినిస్తాయని చెప్పేసి కూడా అన్నారు. ఇక ఆపరేషన్ ఇప్పటికీ కొనసాగుతుందని చెప్పేసి కూడా ఆర్మీ అధికారులు చెప్పారు. ఎందుకంటే ఆపరేషన్ అకల్ ఆగస్టు 1న ప్రారంభమైంది. ఆగస్టు 1న ప్రారంభమైనటువంటి ఈ యొక్క ఎన్కౌంటర్లు ఇప్పటి వరకు 3 ఉగ్రవాదులు హతమైనట్లు అధికారులు చెప్తున్నారు. ఎందుకంటే మనకి ఆపరేషన్ మనకి కుల్గామ్ లో భాగంగా అక్కడ టెర్రరిస్టులు ఉన్నట్టుగా కూడా మనకి నిఘా వర్గాల ద్వారా సమాచారం. దానిలో భాగంగానే ఈ యొక్క ఆపరేషన్ చేపట్టడం జరిగింది. సో ఇక భద్రతా దళాలు కార్డన్ అండ్ సెర్చ్ ఆపరేషన్ ప్రారంభించాయి. గత శుక్రవారం నుంచి కూడా ఇరుపక్షాల మధ్య జరిగినటువంటి కాల్పుల తర్వాత రాత్రికి ఆపరేషన్ నిలిపేసినట్లు అధికారులు అధికారికంగా తెలిపారు. తర్వాత కార్డన్ సెర్చ్ బలోపేతం చేసి అదనపు సైనికులను ఆ ప్రాంతానికి పంపి అవసరమైతే ఉగ్రవాదులు అక్కడ ఎంతమంది ఉన్నారు ఏంటి అనేది కూడా ఖచ్చితంగా ఒక నిఘా పెట్టి ఆపరేషన్ కంటిన్యూ చేస్తామని చెప్పేసి కూడా అధికారులు చెప్పారు. అయితే ఇక ఈ ఉగ్రవాదులు మరణించిన తర్వాత అసలు వీళ్ళు ఎవరు అంటే వీళ్ళకి ఎవరు సంబంధాలు ఉన్నాయి? ఎందుకంటే గతంలో కూడా ISIS ఉగ్రవాదులు జమ్మూ కాశ్మీర్ లో పెద్ద ఎత్తున ఉన్నట్టుగా కూడా సమాచారం. దానిలో భాగంగా వీళ్ళకి ఈ ఉగ్రవాదులకు ఉన్నటువంటి సంబంధాలు ఏంటి అనే దానిపైన కూడా ఆర్మీ అధికారులు ఆరా తీసే ప్రయత్నం చేస్తున్నారు. సో ఇక ఉగ్రవాదుల ఏరియా ఖచ్చితంగా కొనసాగుతుందని చెప్పేసి కూడా చెప్పారు. ఎందుకంటే దట్టమైన అడుగుల్లో దాక్కున్నటువంటి ఉగ్రవాదులతో నిరంతరం ఆర్మీ అధికారులు పోరాడుతూనే ఉన్నారు. జమ్మూ కాశ్మీర్ పోలీస్ చీఫ్ నలిన్ ప్రభాత్, అదేవిధంగా ఆర్మీ నార్థర్న్ కమాండర్ లెఫ్టినెంట్ జనరల్ ప్రతీక్ శర్మతో సహా సీనియర్ పోలీసు సైనికాధికారులు 24 గంటల ఆపరేషన్ నిశ్చితంగా గమనిస్తూనే ఉన్నారు. కాబట్టి డ్రోన్లు, హెలికాప్టర్లు నిఘా పెట్టి అడవిలో ఉగ్రవాదులను గుర్తించడానికి భద్రతా దళాలు డ్రోన్లు, హెలికాప్టర్లు ఉపయోగించాయి. పారా కమాండోలు కూడా దాక్కున్న ఉగ్రవాదులను చంపడంలో భద్రతా దళాలకు సహాయం చేస్తున్నారు. ఉగ్రవాదులు కొండ ఎత్తైన ప్రాంతంలో దాక్కున్నారు కాబట్టి అక్కడ నుంచి సైనికులు ప్రతి కార్యకలాపాలను గమనిస్తున్నారు. కాబట్టి దీనికి కారణంగా వారు ఎప్పటికప్పుడు తమ స్థానాన్ని మారుస్తూ వస్తున్నారు. కాబట్టి సైనికులు వారిని చేరుకోవడంలో కొంత ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. కాబట్టి సో ఖచ్చితంగా వారు ఎక్కడున్నా సరే వారిని గుర్తించి అంతం చేస్తామని చెప్పేసి కూడా ఒక స్టేట్మెంట్ ఆర్మీ అధికారులు ఇచ్చారు. కాబట్టి ఎందుకంటే ఈ యొక్క టెర్రరిస్టులు ఎవరైతే ఉన్నారో ఇదందరూ కూడా పాకిస్తాన్ బోర్డర్ నుంచి POK ప్రాంతం నుంచి ఈ యొక్క జమ్మూ కాశ్మీర్ లోకి కుల్గామ్ లోకి వీళ్ళు వస్తున్నట్టుగా కూడా గుర్తించడం జరిగింది. సో ఆ ప్లేస్ ని ఎప్పటికప్పుడు నిఘాతో ఉంచి ఎవరైతే ఈ యొక్క అక్రమంగా టెర్రరిస్టులు భారత్ వైపు చొచ్చుకొని వస్తారో వెంటనే అలర్ట్ అయ్యి వారిని హతం చేసేందుకు కూడా ఒక ప్రణాళిక రచిస్తున్నట్టు కూడా ఆర్మీ అధికారులు తెలిపారు. రైట్ సైదులు, థ్యాంక్ యూ. బద్వేల్లో భూ ఆక్రమణదారులపై సమగ్ర విచారణకు ప్రభుత్వం ఆదేశించింది. కబ్జా రైళ్లపై రాజ్ న్యూస్ ప్రసారం చేసిన కథనాలకు అధికారులు స్పందించారు. రెవెన్యూ శాఖ చీఫ్ సెక్రటరీ జయలక్ష్మి విచారణకు ఆదేశాలు జారీ చేశారు. గత వైసీపీ ప్రభుత్వ హయాంలో సాగించిన భూదందాను ఛేదించాలని జిల్లా అధికారులను ఆదేశించారు. ఇప్పటికే బద్వేల్ ఆర్డీఓ చంద్రమోహన్ నేతృత్వంలో విచారణ ముమ్మరం చేశారు. బద్వేల్ కలసపాడు, కాశీనాయన, పోరుమామిల్ల, గోపవరం మండలాల్లో భూ ఆక్రమణలు అధికారులు గుర్తిస్తున్నారు. రైట్గా దీనికి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ మా ప్రతినిధి హుస్సేన్ అందిస్తారు. హుస్సేన్. అనిల్, కడప జిల్లా బద్వేలు నియోజకవర్గంలోని భూ కబ్జాలపై రాష్ట్ర ప్రభుత్వం విచారణకు ఆదేశాలు జారీ చేయడం జరిగింది. ఈ విచారణను వేగవంతం చేయడంతో పాటు కబ్జాకు గురైనటువంటి భూములను గుర్తించి వీలైనంత త్వరగా తిరిగి వాటిని స్వాధీనం చేసుకోవాలని కూడా ఈ మేరకు రాష్ట్ర రెవెన్యూ శాఖ ఉన్నతాధికారులు ఆదేశాలు ఇచ్చినట్లు మనకు తెలుస్తుంది. రాష్ట్ర రెవెన్యూ శాఖ ప్రత్యేక కార్యదర్శి జయలక్ష్మి కడప జిల్లా అధికారులకు ఆర్డర్స్ ను కూడా జారీ చేశారు. దీంతో కడప జిల్లాకు సంబంధించినటువంటి రెవెన్యూ అధికారులు బద్వేలు నియోజకవర్గ పరిధిలో ఉంటున్నటువంటి ప్రభుత్వ బంజరు, తర్వాత పోరంబోకు, కొండ, గుట్ట ప్రాంతాలను గుర్తించేటువంటి పనిలో పడ్డారు. అయితే
బద్వేలు నియోజకవర్గంలో గత ప్రభుత్వ హయాంలో సాగినటువంటి భూదందాలపై రాజ్ న్యూస్ ఇటీవల వరుస కథనాలను అందించడం జరిగింది. దీంతో కదిలినటువంటి రెవెన్యూ శాఖ ఈ కబ్జాలకు గురైనటువంటి భూములను గుర్తిస్తున్నారు. ఇందులో భాగంగానే బద్వేలు ఆర్డీఓ అయినటువంటి చంద్రమోహన్ ఇప్పటికే కలసపాడు, కాశీనాయన, తర్వాత గోపవరం, బద్వేలు తదితర మండలాల్లో ముమ్మరంగా పర్యటించి అక్కడున్నటువంటి తహసీల్దార్లకు తగినటువంటి ఆదేశాలు కూడా జారీ చేశారు. ఇదే సందర్భంగా ఆయన రాజ్ న్యూస్ తో కూడా మాట్లాడడం జరిగింది. అయితే అన్ని వివరాలు ఇప్పట్లో చెప్పలేమని, విచారణ పూర్తయ్యాక అన్ని వెల్లడిస్తామని కూడా వివరించడం జరిగింది. అయితే ఇప్పటికే కొందరు కలసపాడు మండలానికి చెందినటువంటి భూ కబ్జాదారులు ఆక్రమించుకున్నటువంటి భూములను స్వచ్ఛందంగా తిరిగి ప్రభుత్వానికి అప్పగించడానికి సిద్ధపడినట్లుగా కూడా మనకు సమాచారం ఉంది. ఎందుకంటే ఈ భూములను గుర్తించేటువంటి పనిలో పడ్డ రెవెన్యూ అధికారులకు భయంతోనే, అంటే ప్రభుత్వం ప్రస్తుతం ఉంటున్నటువంటి కూటమి ప్రభుత్వం తీసుకున్నటువంటి చర్యలకు భయపడే ఈ కబ్జాదారులు తాము ఆక్రమించుకున్నటువంటి భూములను మళ్ళీ ప్రభుత్వానికి తిరిగి ఇవ్వడానికి వాళ్ళు సంసిద్ధంగా ఉన్నట్టుగా కూడా తహసీల్దార్లను సంప్రదించారు. అయితే ఇదే భూ ఆక్రమణలకు సంబంధించి అనేక రకమైనటువంటి ఆరోపణలు, అంటే ప్రస్తుతం ఆక్రమించుకున్నటువంటి వాళ్ళ పైన ఇంకా మరిన్ని భూములు, అంటే వందలాది ఎకరాల భూములు వారు స్వాధీనం చేసుకున్నారనేటువంటి విచారణను లోతుగా మరింత విచారణ చేయాల్సినటువంటి అవసరం ఉందని కూడా అధికారులు చెబుతున్నారు. ఇప్పటికే బద్వేలు నియోజకవర్గంలో వందలు కాదు వేలాది ఎకరాల్లో భూములు కబ్జాకోరుల కబంధ హస్తాల్లో ఉంటున్నాయి. వాటిని రక్షించేందుకు కూటమి ప్రభుత్వం నడుం బిగించినప్పటికీ లోకల్ గా ఉంటున్నటువంటి, అంటే బద్వేలు పరిధిలో ఉంటున్నటువంటి రెవెన్యూ యంత్రాంగం నిజాయితీగా వ్యవహరిస్తేనే తిరిగి ఆ వేలాది ఎకరాల భూములు ప్రభుత్వపరం అయ్యేటువంటి అవకాశం ఉంది. అంతేకాదు ఏమాత్రము నిర్లక్ష్యం చేసిన తర్వాత ఒత్తిళ్లకు తలగ్గినా కూడా ఆ బంజరు భూములు, ప్రభుత్వ భూములు తిరిగి అదే పరిస్థితికి చేరుకునేటువంటి అవకాశం ఉంది. కాబట్టి నిజాయితీగా, అంటే రెవెన్యూ అధికారులు ఖచ్చితంగా నిష్పక్షపాతంగా విచారణ జరపాల్సినటువంటి అవసరం ఉందని కూడా చాలా మంది అభిప్రాయపడుతున్నారు. ఏదేమైనప్పటికీ బద్వేలు ప్రాంతంలో కబ్జా కోరల్లో చిక్కుకున్నటువంటి వేలాది ఎకరాలకు రాజ్ న్యూస్ ఎఫెక్ట్ తో విముక్తి లభించే అవకాశం ఏర్పడిందని చెప్పుకోవచ్చు. అనిల్. రైట్ హుసేన్, థ్యాంక్ యూ. సృష్టి ఫెర్టిలిటీ సెంటర్ దారుణాలు మరిన్ని వెలుగులోకి వస్తున్నాయి. తవ్వే కొద్దీ కొత్త విషయాలు తెలుస్తున్నాయి. సరోగసి పేరుతో భారీ మోసానికి పాల్పడ్డ డాక్టర్ నమ్రత లక్షల్లో డబ్బులు వసూలు చేసి 80 మంది శిశువులను విక్రయించినట్టు అధికారులు గుర్తించారు. శిశువుల విక్రయంతో 20 కోట్లకు పైనే సంపాదించినట్లు కూడా తెలుస్తుంది. 27 మందిపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. సృష్టి ఫెర్టిలిటీ కేసులో విశాఖకు చెందిన డాక్టర్ రవికుమార్ సహా 3 వైద్యులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. అరెస్టు అయిన డాక్టర్ రవి కేజీహెచ్లో డిప్యూటీ సూపరింటెండెంట్గా విధులు నిర్వహిస్తున్నారు. ఈ డాక్టర్కే నమ్రత భారీగా డబ్బులు పంపినట్లు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. మరోవైపు నమ్రతకు సన్నిహితంగా ఉన్న డాక్టర్ రమ్య పాత్రపై కూడా అధికారులు ఆరా తీస్తున్నారు. 1988లో ఒకేసారి డాక్టర్లు 2 MBBS పూర్తి చేశారు. ఇక 80% శిశువులను ఏజెన్సీ ప్రాంతాల నుంచే తీసుకొచ్చినట్టు కూడా తెలుస్తుంది. ఏజెన్సీలో నిరుపేద గర్భిణీలను గుర్తించి శిశువులను విక్రయించాల ఒప్పందం జరిగింది. దీంతో ఏజెన్సీ ప్రాంతాల్లో శిశు విక్రయాలపై పోలీసులు ఆరా తీస్తున్నారు. ఇక దీనికి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ మా ప్రతినిధి సూర్యప్రకాష్ లైవ్ లో అందిస్తారు. సూర్యప్రకాష్. ఇక్కడ పూర్తి స్థాయిలో అయితే సృష్టి ఐవీఎఫ్ సెంటర్స్ ఏవైతే ఉన్నాయో దాంట్లో నుండి అయితే రోజు రోజుకి కొత్త కోణాలు అయితే బయటకు వస్తున్నాయి. నిత్యం కూడా దీనికి సంబంధించి అరెస్టుల పరంపర కూడా కొనసాగుతున్న పరిస్థితి ఉంది. ఇది హైదరాబాద్ ప్రాంతంతో పాటు విశాఖపట్నంలో కూడా భారీ ఎత్తున అయితే దీనికి సంబంధించి ఎక్కడికక్కడైతే
చాలా లొసుగులు అయితే కనిపిస్తున్న పరిస్థితి ఉంది. దాదాపు 20 కోట్లకు పైగా ఇక్కడ నుండి వసూలు చేసి నమ్రత అనే ఈ యొక్క సృష్టి వ్యవస్థాపకురాలు నమ్రతకైతే ఈ యొక్క భారీ మొత్తంలో అయితే సొమ్ము వెళ్ళిందనే విషయం అయితే తెలుస్తుంది. ముఖ్యంగా ఏజెన్సీ ప్రాంతంలో, ఎందుకంటే వాళ్ళు పూర్తి స్థాయిలో అయితే బిలో ప్రావర్టీ లైన్స్ లో ఉండొచ్చు, అలానే చాలా పేదవాళ్ళు ఉండడం, వాళ్ళకి డబ్బు అవసరం కావడంతో వారి నుండి భారీ ఎత్తున అయితే ఈ యొక్క అక్రమాలకి అయితే పాల్పడిన పరిస్థితి ఉంది. ఎక్కడికక్కడ సరే దీనికి సంబంధించి కేజీహెచ్ లో సూపరింటెండెంట్ ఉత్తరాంధ్ర వైద్య ప్రధానిగా చెప్పుకునే కేజీహెచ్ ప్రాంతంలో కేజీహెచ్ హాస్పిటల్లో సంబంధించిన ఈ యొక్క డిప్యూటీ సూపరింటెండెంట్ గా పనిచేస్తున్న రవికుమార్ అనే వ్యక్తి అయితే గతంలో అప్పట్లో డిప్యూటీ ఈ యొక్క సూపరింటెండెంట్ గా పనిచేసిన పరిస్థితి కూడా ఉంది. ఆ సమయంలోనే నమ్రతతో 1988లో వాళ్ళంతా కూడా కలిసి ఒకే కళాశాలలో అప్పట్లో ఎంబీబీఎస్ పూర్తి చేసిన పరిస్థితి కూడా ఉంది. వాళ్ళంతా కూడా ఒక ఫ్రెండ్స్ ఒక గ్రూప్ గా ఫామ్ అవుతూ ఇక్కడ ఈ యొక్క సృష్టి అని చెప్పేసి ఏదైతే ఐవీఎఫ్ కేంద్రాన్ని ముందుకు తీసుకెళ్లే ప్రయత్నం అయితే చేశారో, ఒక అమ్మతనం కోల్పోయిన వాళ్ళకి అమ్మతనాన్ని అందించడానికి ఈ యొక్క ముందుకు తీసుకెళ్లే ప్రయత్నం చేస్తున్నామని అయితే చెప్పే ప్రయత్నాన్ని చేశారు. కానీ దాన్ని అంతటిని కూడా అక్రమంగా అయితే ఒక ఎవరేమవుతారనే విషయం తెలియకుండా వారి ఎవరికి కూడా ఏమీ కాని విధంగా అయితే వాళ్ళ సృష్టి అంతా కూడా ఒక కొత్త సృష్టిని కూడా సృష్టించాలనే పరిస్థితి కూడా కనిపిస్తుంది. ముఖ్యంగా ఈ యొక్క వీర్యం, ఒక ప్రాంతంలో ఉండే వాళ్ళ వీర్యం వాళ్ళకి తెలియకుండానే వేరే ఒక అండంలోకి ప్రవేశించే విధంగా అయితే ఈ యొక్క ఐవీఎఫ్ ముందుకెళ్లే పరిస్థితి ఉంటుంది. దీనికి సంబంధించి ఒక చిన్నారి బాలుడికైతే ఒక క్యాన్సర్ రావడంతో దానిపైన సందేహం వచ్చిన తల్లిదండ్రులు వాళ్ళని అయితే టెస్ట్ చేసిన తర్వాత ఆ యొక్క డిఎన్ఏ టెస్ట్ లో వాళ్ళ ఫాదర్ అయితే తనైతే కాదని చెప్పేసి అసలు దానికి ఇటువంటి సంబంధం లేదని విషయం తేలడంతో దీని యొక్క పూర్తి సమాచారం బయటకు రావడంతో ఒక్కసారి ఈ యొక్క అవినీతి మొత్తం కూడా బట్టబయలు కావడంతో నమ్రతనైతే గత కొద్ది రోజుల క్రితం అరెస్ట్ చేశారు. ఆ అరెస్ట్ సంబంధించి దాదాపు అలా విచారణ చేస్తున్న కొద్ది ఇప్పటికీ 27 మందిని అయితే అరెస్ట్ చేసిన పరిస్థితి ఉంది. నిన్న ఉదయం అయితే కేజీహెచ్ లో గతంలో పనిచేసిన సూపరింటెండెంట్ డిప్యూటీ సూపరింటెండెంట్ ఎవరైతే ఉన్నారో అతన్ని కూడా నిన్న అదుపులోకి తీసుకోవడం, అతనికి సన్నిహితంగా ఉన్న రమ్య కూడా దీనికి ఎంతో ఒత్తాసు పలికిన పరిస్థితి ఉంది. ఆవిడని కూడా అదుపులోకి తీసుకునే ప్రయత్నాన్ని కూడా నిన్న హైదరాబాద్ పోలీసులు విశాఖపట్నం వచ్చి వాళ్ళని అదుపులోకి తీసుకున్న పరిస్థితి ఉంది. ఇదంతా ఒక అయితే మీడియేటర్స్ విశాఖపట్నం నుండి ఏజెన్సీ ప్రాంతానికి అయితే మీడియేట్ చేసే వాళ్ళని ముగ్గురిని కూడా నిన్న అదుపులోకి తీసుకోవడమే జరిగింది. ఇలా వాళ్ళని విచారించిన తర్వాత మరెంతో మంది కూడా, ముఖ్యంగా ప్రైవేట్ సెక్టర్ లో ఉన్న డాక్టర్స్ చాలా మంది కూడా దీనికి సంబంధించి ఈ యొక్క సృష్టి ఐవీఎఫ్ కేంద్రానికి అయితే వాళ్ళు ముందుకు తీసుకెళ్లి సహాయ సహకారాలు అందించిన పరిస్థితి ఉంది. ముఖ్యంగా ఇదంతా కూడా ఒక పెద్ద స్కామ్ గానే చెప్పుకునే పరిస్థితి ఉంది. ఇది అంతా మెడికల్ స్కామ్ చేసి ఎంతో మంది తల్లిదండ్రులు వాళ్ళ యొక్క పిల్లలు మాకు వస్తారనే ఉద్దేశంతో ఆశతో ఎంతో మంది ఎదురు చూసిన ఈ యొక్క నూతన జంటలకు వధువరులకు తల్లిదండ్రులను కోరుకునే మాతృశ్రీలకు ఎంతో ఇబ్బంది పెట్టే విధంగా అయితే ఈ యొక్క సృష్టి ఐవీఎఫ్ కేంద్రం చేసిన పరిస్థితి ఉంది. ఇప్పుడు ప్రస్తుతం ఈ యొక్క విచారణ హైదరాబాద్ ప్రాంతంలో జరుగుతుంది, కానీ విశాఖపట్నంలో అక్కడికి సంబంధించి తీగలాగితే డొంక కదిలు అనే విధంగా అయితే ఒక్క పర్సన్ పట్టుకున్న తర్వాత దాదాపు ఇక్కడ విశాఖ ప్రాంతంలోని 6 అయితే అదుపులోకి తీసుకున్న పరిస్థితి ఉంది. మరింత లోతైన విచారణ చేస్తే మరొక 10 నుండి 15 మంది కూడా దీనికి సంబంధించి బ్యాక్ డ్రాప్ లో వర్క్ చేశారనే పరిస్థితి ఉంది. అలానే విశాఖ నగరంలో చాలా ఐవీఎఫ్ కేంద్రాల్లో కూడా ఇదే విధంగా జరుగుతుందనేది ఆరోపణలు ఉండడంతో ప్రతి ఒక్క ఐవీఎఫ్ కేంద్రంలో కూడా డిహెచ్ఎంఓతో సంబంధించి స్థానికంగా వైద్య శాఖ అధికారులంతా కూడాను నిత్యం తనిఖీలు చేసిన పరిస్థితి ఉంది. కానీ ఈ యొక్క నమ్రత చేసిన ఈ యొక్క చేష్టల వల్ల చాలా చోట్ల ఎక్కడికక్కడ తీవ్ర అవినీతి ఎదుర్కొన్న 20 కోట్ల రూపాయలు ఈ యొక్క వాళ్ళ నుండి లక్షల్లో సొమ్మును వసూలు చేసి 20 కోట్ల రూపాయలను అయితే వసూలు చేసిన పరిస్థితి ఉంది. ఇది అంతటి కూడా ఇప్పటికైనా సరే వాళ్ళపైన చర్యలు తీసుకొని వాళ్ళని అరెస్ట్ చేసే పరిస్థితి కూడా తీసుకొస్తున్నారు. కానీ దీనికి సంబంధించి మరెంతో మందిని కూడా అరెస్ట్ చేసి ఇక్కడ స్థానికంగా విశాఖలో అయితే ప్రైవేట్ హాస్పిటల్స్ లో కూడా దీనికి సంబంధించి ఎంతో మంది ఉన్నారని, వాళ్ళపైన కూడా నిఘా పెట్టాల్సిన అవసరం ఎంతైనా ఉందనే విషయాన్ని కూడా హైదరాబాద్ పోలీసులు అయితే ఇక్కడ ప్రస్తుతం అయితే తెలియజేస్తున్నారు. సూర్యప్రకాష్, చూసుకోవచ్చు ముఖ్యంగా ఏజెన్సీలోనే నిరుపేద గర్భిణులను ఎంచుకోవడానికి గల ఏమైనా ప్రత్యేక కారణాలు ఏమైనా ఉన్నాయా నమ్రతకు సంబంధించిన విషయాల గురించి? ఇక్కడ పూర్తిగా మనం చెప్పుకోవచ్చు, ఇక్కడ మెడికల్ క్యాంప్స్ అని చెప్పుకుంటూ నిత్యం కూడా ఈ ప్రైవేట్ ఐవీఎఫ్ కేంద్రాలు కావచ్చు, ప్రైవేట్ సెక్టర్ లో కావచ్చు, అలానే కేజీహెచ్ నుండి అయితే ఈ యొక్క వీళ్ళంతా కూడా కేజీహెచ్ నుండి కూడా అక్కడ మెడికల్ క్యాంప్స్ నిర్వహిస్తామని చెప్పేసి
వాళ్ళు వెళ్ళే ప్రయత్నం చేస్తుంటారు. ఏజెన్సీలో వాళ్ళు మెడికల్ క్యాంప్ చేసి వాళ్ళలో చైతన్యాన్ని తీసుకొస్తామని చెప్తూనే ఒక పక్క ఈ యొక్క ఐవీఎఫ్ కి సంబంధించి పూర్తిగా పక్కదోవ పట్టించి వాళ్ళనైతే డబ్బు ఎర్రవేసి వాళ్ళని అంతటిని కూడా ఈ యొక్క అక్రమాల్లోకి తీసుకొచ్చిన పరిస్థితి కనిపిస్తుంది. నిత్యం కూడా 80% అయితే ఏజెన్సీ ప్రాంతంలో ఎవరైతే ఉంటారో వాళ్ళు మాత్రమే దీనికి ఈ యొక్క వాళ్ళకి కావాల్సిన వీర్యాన్ని కావచ్చు, అలానే ఐవీఎఫ్ కి సంబంధించి అన్నింటికి సహకరించిన పరిస్థితి ఉంది. నిత్యం కూడా వాళ్ళకి లక్షల్లో అయితే చెల్లించి ఇక్కడ హోటళ్లలో వీళ్ళ దగ్గర నుండి డబ్బులు వసూలు చేసి అవతల లక్షల్లో చెల్లించి యువతలు ఇరు వర్గాలను కూడా మోసం చేయడంతో నమ్రత అయితే ముందుకెళ్లే ప్రయత్నం అయితే చేసింది. నమ్రతను అదుపులోకి తీసుకున్న తర్వాత ప్రస్తుతం విశాఖలో ఇప్పటికీ 6 అరెస్ట్ కాస్త మరింత మంది అరెస్ట్ అయ్యే అవకాశం ఉంటుంది. అలానే ఏజెన్సీ ప్రాంతాల్లో చాలా మంది ఆర్ఎంపీల వ్యవస్థ కూడా ఉంది. ఆ ఆర్ఎంపీల వ్యవస్థ కూడా ఇక్కడ నుండి వాళ్ళకి మీడియేట్ చేసిన పరిస్థితి ఉంది. వాళ్ళందరినీ కూడా విచారించడానికి అయితే అక్కడ హైదరాబాద్ పోలీసులతో పాటు విశాఖ, అలానే విశాఖ, అల్లూరి, అనకాపల్లి జిల్లా పోలీసులు కూడా ముందుకు కదిలే పరిస్థితి కనిపిస్తుంది. రైట్ సూర్యప్రకాష్, థ్యాంక్ యూ. ధర్మస్థలంపై సిపిఐ నారాయణ కీలక వ్యాఖ్యలు చేశారు. ధర్మస్థలం వంటి పుణ్యక్షేత్రంలో దారుణ ఘటనలు జరిగాయన్నారు. ట్రస్ట్ నిర్వాహకులే 500 మందిని చంపేశారని నారాయణ ఆరోపించారు. హత్యలను గత బీజేపీ ప్రభుత్వం దాచిపెట్టిందన్నారు. కాంగ్రెస్ అధికారంలోకి ఉండడంతోనే దారుణాలు బయటకొచ్చాయని తెలిపారు. సిట్ దర్యాప్తును వేగవంతం చేయాలని నారాయణ డిమాండ్ చేశారు. ధర్మస్థలను న్యాయస్థానం స్వాధీనం చేసుకోవాలన్నారు. ట్రస్టు సభ్యులను వెంటనే అరెస్టు చేయాలన్నారు నారాయణ. ధర్మస్థలపై సిపిఐ నారాయణ కీలక వ్యాఖ్యలు చేశారు. ధర్మస్థల వంటి పుణ్యక్షేత్రంలో దారుణ ఘటనలు జరిగాయన్నారు. ట్రస్ట్ నిర్వాహకులే 500 మందిని చంపేశారని నారాయణ ఆరోపించారు. హత్యలను గత బీజేపీ ప్రభుత్వం దాచిపెట్టిందన్నారు. కాంగ్రెస్ అధికారంలోకి ఉండడంతోనే దారుణాలు బయటకొచ్చాయని తెలిపారు. సిట్టు దర్యాప్తును వేగవంతం చేయాలని నారాయణ డిమాండ్ చేశారు. ధర్మస్థలను న్యాయస్థానం స్వాధీనం చేసుకోవాలన్నారు. ట్రస్ట్ సభ్యులను వెంటనే అరెస్టు చేయాలన్నారు నారాయణ. అది కూడా దాదాపు 60-70 ఏళ్ళుగా టీటీడీ బోర్డు ఉంది. నెంబర్ 1 బ్రహ్మాండంగా ఇల్లీగల్స్ బాగా వస్తున్నారు, ఆదాయం వస్తుంది, సౌకర్యాలు కూడా బాగానే చేస్తున్నారు. ఒకసారి ఎక్కువ సేపు కొంచెం ఇబ్బంది వస్తుంది కానీ ఉత్తరం పెట్టారు. అయితే నేను మధ్య కర్ణాటక వెళ్ళాను. కర్ణాటక ధర్మస్థలి అది ఒక పెద్ద ట్రస్ట్. అది కూడా దాదాపు 60-70 ఏళ్ళుగా ట్రస్ట్ ఉంది. ఒక కుటుంబం చేతిలో ఉంది ఆ ట్రస్ట్. వాళ్ళు కూడా సంవత్సరానికి 100 కోట్ల రూపాయలు ఆదాయం వస్తుంది, 10,000 కోట్ల రూపాయలు డిపాజిట్స్ ఉన్నాయి. అలాంటి ట్రస్ట్, ఆ ట్రస్టీకి చైర్మన్ ఉండే అతన్ని బీజేపీ వాళ్ళు ఎంపీగా కూడా నామినేట్ చేయించారు రాజ్యసభలో. కానీ ఆ ట్రస్ట్లో 1980 నుంచి ఇప్పుడు దాకా చేస్తే 500 మంది అమ్మాయిల్ని రేప్ చేసి చంపేశారు. ఆడే పూర్తి చేశారు. ఒక స్కావెంజర్ బయట పెట్టాడు. అంతా కలిసి ఆందోళన చేస్తే అది కాంగ్రెస్ గవర్నమెంట్ కాబట్టి సిట్ వేసింది. అది బీజేపీ గవర్నమెంట్ చేసేది కాదు. సిట్ వేస్తే వాళ్ళు అన్ని రకాలు బయటపడ్డాయి. ఆడ పోయి తవ్వుతుంటే గుడి లోపల, కాంపౌండ్ లోపల ఎముకలు మొత్తం పూరీలు ఎముకలు బయటపడుతున్నాయి. అదే శ్మశాన వాటికా లేకపోతే పవిత్ర దేవస్థానమా? 1980లో ఒక సిపిఎం మొత్తం లోకల్ బోర్డు పోటీ చేశాడు. ట్రస్ట్ బోర్డు సంబంధం లేకుండా లోకల్ బోర్డు పోటీ చేయడానికి వీల్లేదు. ఆ సిపిఎం మాత్రం నేను పోటీ చేయడానికి వీల్లేదు అన్నారు. అంటే అతను ఒప్పుకోలేదు, నేను పోటీ చేస్తాను. 5వ రోజు వాళ్ళ కూతురు 17 ఏళ్ళ వయసు కూతురు రేప్ చేసి చంపేశారు. అప్పుడు వరుస పెట్టి చూస్తుంటే ఆ ట్రస్ట్లో ఉన్నటువంటి అనేక దుర్మార్గులు ట్రస్ట్ బోర్డు పేరు చెప్పారు. ఆ పెద్ద ఆయన మనవాళ్ళు, తమ్ముడు, కొడుకులు వాళ్ళని ఇదే పని చేస్తున్నారు. వెంటనే ఎన్విరాన్మెంట్ బోర్డు దాన్ని హ్యాండ్ ఓవర్ చేసుకోవాలి. ఆ ట్రస్ట్ వాళ్ళకి ఇవ్వకూడదు, దాన్ని హ్యాండ్ ఓవర్ చేసుకోవాలి. ట్రస్ట్ బోర్డు సభ్యులు అంతమంది అరెస్ట్ చేసి లోపల పడేయాలి. సిట్టు ఎంక్వైరీ జరుగుతామని చెప్పి వస్తాయి. ఫస్ట్ వాళ్ళు ఎంక్వైరీ చేసి లోపల పడేయాలి. ఎంక్వైరీ చేయాల్సిన పనిలే. రక్షాబంధన్ సందర్భంగా మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డికి మంత్రి సీతక్క రాఖీ కట్టారు. ఒకరికొకరు స్వీట్స్ తినిపించుకొని రాఖీ పండుగ శుభాకాంక్షలు తెలిపారు. అన్నా చెల్లెళ్ళ, అక్కా తమ్ముల అని అనుబంధాన్ని చాటే రాఖీ పండుగ ప్రతి ఒక్కరూ ఆనందోత్సాహాల నడుమ జరుపుకోవాలని మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి ఆకాంక్షించారు.
రక్షాబంధన్ సందర్భంగా మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డికి మంత్రి సీతక్క రాఖీ కట్టారు. ఒకరికొకరు స్వీట్స్ తినిపించుకొని రాఖీ పండుగ శుభాకాంక్షలు తెలిపారు. అన్నా చెల్లెళ్ళు, అక్కా తమ్ముళ్ళ అని అనుబంధాన్ని చాటే రాఖీ పండుగ ప్రతి ఒక్కరూ ఆనందోత్సాహాల నడుమ జరుపుకోవాలని మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి ఆకాంక్షించారు.